సార్ అందరికీ నమస్కారంలో. ఇట్లా మనకి హొసూరు కృష్ణగిరి జిల్లాలో తెలుగు భాషా సమస్యంగా ఉండే సమస్యల గురించి నిన్నటి రోజు కృష్ణగిరి జిల్లా ప్రధాన విద్యాధికారి సిఇఓ గారిని సంప్రదించి వినతి పత్రం ఒకటి ఇచ్చి వచ్చున్నాము. అందులో మన కోరికలు ఏమి ఉంది అంటే, చిన్నోళ్ళని ఎలిమెంటరీ స్కూల్ అడ్మిషన్కి పోతే ఎంఇస్ అనే ఒక పోర్టల్లో తెలుగు భాషకి ఓపెన్ అవ్వలేదు. తమిళ్, ఇంగ్లీష్ తప్ప ఇతర భాషలు కన్నడ కానీ తెలుగు కానీ ఏ భాషలకి ఓపెన్ అవుతలేదు. దాన్ని ఓపెన్ చేసి మాకు ఇవ్వాలా, విద్యార్థులను అడ్మిషన్ వేసే కోసము ఎంఎస్సిని ఓపెన్ చేయాలా. రెండవది, ఇంతవరకును కొంతమంది స్కూల్లో చదువుతూ ఉండే విద్యార్థులకి తెలుగు బుక్స్ సప్లై ఇవ్వనే లేదు. బుక్స్ కావాలని ఇండెంట్ వేసి 3 నెలలు అవుతా కూడా బుక్స్ ఇవ్వకుండా ఉండేదానికి పరిష్కారం ఏమని అడుగుతుంది. మూడవ విషయము, అన్ని తెలుగు స్కూల్స్ మీదను ఇంగ్లీష్ మీడియం అని బోర్డు వేస్తున్నారు. దీన్ని నేను ఆర్టీఐలో ఒక 3 నెలలకు ముందే ఏ ఉత్తర్వు పెట్టుకొని మీరు వేస్తారని అడిగిన దానికి ప్రభుత్వం నుండి ఏ ఉత్తర్వు రాలేదు. ఇంగ్లీష్ మీడియం రాయమని మేము ఎవరికి చెప్పలేదు అని చెప్పి రిప్లై ఇచ్చిండారు. దీనికి బాధ్యులు ఎవరో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలని చెప్పని అడుగుతుంది. అందుకు వాళ్ళు డిఏఓ గారు స్పందించి ఎంఎస్సిని ఓపెన్ చేసేకి నేను ఏర్పాటు చేస్తాను, అది ఖండితంగా నేను ఏర్పాటు చేస్తాను, అది మా వల్ల అయ్యేది అని. రెండవది, బుక్స్ వచ్చి వీళ్ళు మిడిల్ ఆఫ్ ద ఇయర్లో అడుగుండారు. జూన్ నెలలో అడుగుంటే మేము సప్లై చేసుంటాము. ఆగస్టు సెప్టెంబర్ అడిగిన దాన్ని ఇంకా మిడిల్లో ఇచ్చేకి అవటం లేదు. 2025-26 విద్యా సంవత్సరంలో నేను ఖండితంగా బుక్స్ నేను మీకు రప్పించిస్తాను. ఇంకొక సబ్జెక్ట్ అందులో ఏమంటే, తెలుగు మాధ్యమం ఒకటి అయితే అంతమందికి నేనే టెక్స్ట్ బుక్స్ తెప్పించిస్తాను. మీకు అన్ని సబ్జెక్టులు తెలుగులోనే ఉండాలంటే నేను ప్రభుత్వానికి రాసి అనుమతి తీసిదా చేర్పాల్సి ఉంటుంది. నేను ఆ పని చేస్తాను. ప్రస్తుతానికి మీకు ఒక్క భాష టెక్స్ట్ బుక్ మాత్రం వచ్చేనట్లు ఏర్పాటు చేస్తాను అని చెప్పి, ఈ స్కూల్ మీద ఆంగ్ల మాధ్యమం రాసుండేదానికి ఏ ఉత్తర్వులు లేకుండా రాసుండారో అది మా నోటీస్కి వచ్చింది. అందులో తెలుగు మరియు ఆంగ్లము, ఇంగ్లీష్ అండ్ తెలుగు అని వచ్చేనట్లు నేను బోర్డ్స్ మార్పిస్తానని చెప్పని మాకిని వాళ్ళు చెప్పిన సమాధానం తృప్తికరంగా ఉండింది. ఈ భాష కోసం మేమును కొంతమంది చేరి మా సమూహంగా తెలుగు భాషాభిమానులు ఇంతకుముందు పోరాడేవాళ్ళు, మా భాష కోసం పోరాటాలకు పిల్లర్గా ఉన్న వాళ్ళంతా సలహాలు తీసుకొని మేము ముందుకు సాగుతూ ఉన్నాము. ప్రజలందరూ మాకిను మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అట్లా బ్యాక్ సైడ్ అందరికీ నా నమస్కారాలు. సార్, ఈ భాషా పోరాటం మేము 1967 చేస్తూ ఉంటాము. అది మాతృభాషనిగా చదివితేనే మంచి విద్య వచ్చేదని అన్ని ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ రాసినారు. మాతృభాషలో చదవాలి ఇంపార్టెంట్. మాతృభాష దినోత్సవం కూడా చేస్తారు. మన తమిళనాడులో కాదు మాతృభాషను ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు ఆంధ్ర పోయి కానీ కర్ణాటక పోతే కూడా తమిళ మాట్లాడే ఎందరో ఉన్నారు. 10% 5% ఉండే ఉంటారు. ఒకరు అడ్జస్ట్ చేసుకొని ఆయా చీఫ్ మినిస్టర్లో మాట్లాడి అన్ని ప్రజలు వాళ్ళ భాష మాతృభాష నేర్చేట్లా ఒక ఏర్పాటు చేయాలి. అది ప్రభుత్వ కర్తవ్యము, మా కర్తవ్యం కాదు, జనాలు కాదు. ఒక భాష ఉంటేనే ఒక సంస్కృతి నిలిచేది. ఆ సంస్కృతిని కాపాడాలంటే ఆ భాష ఉండాలి. ఇప్పుడు సపోజ్ తమిళ అయితే నాయనారు, ఆళ్వారు ఎందరు ఉండారు. వాళ్ళు ఎట్లా గ్రంథాలు రాసినారు. వాళ్ళంతా 1000 సంవత్సరాలుగా. తెలుగుని ఇంకా అంత ఎట్లా మహాకవులు రాసినారు. కానూరు కానీ, పురందాసులు కానీ, బసవేశ్వరు కానీ అంతా ఉండాలి. అన్ని భాషలు నేర్యాల. అన్ని భాషలు నేర్చే తప్పేమీ లేదు. దాన్ని ఇంకా దయచేసి ఈ ప్రభుత్వము ప్రజల యొక్క అభివృద్ధి కావాలంటే వాళ్ళ మాతృభాషలో బోధన నేర్పాల. తెలుగు అభిమానులకు, తెలుగు అభిమాన కార్యకర్తలకు అందరికీ నా వందనాలు. నేడు నిజంగానే మన కృష్ణప్ప గారు, సీతారామన్ గారు సిఇఓని కలిసి భాషాభిమానం భాష పైన సిఇఓ దగ్గర చర్చించి చాలా ముఖ్యమైన విషయాలను వాళ్ళు ప్రోత్సహించారు. దానికి వాళ్ళు స్పందించారు. సిఇఓ గారు కూడా స్పందించారు. దానికి వారికి మా ధన్యవాదాలు. ఎందుకంటే హొసూరుకి చాలా ముఖ్యమైన చరిత్ర ఉంది. ఈ హొసూరులో స్వతంత్రం వచ్చే ముందర ఇది తెలుగు ప్రాంతంగానే భావించేవాళ్ళు. సార్, తెలుగు భాష
అభిమానులకి అందరికీ నా నమస్కారాలు. ఎందుకంటే ఈ స్థానము కోదండరామయ్య గారి వ్యవస్థాపకులు, ఈ ఆంధ్ర సంస్కృతి సమితి, దీనికి ఒక ముఖ్యత్వం ఉంది, ఒక ప్రధానమైన పాత్ర ఉంది. భాష కోసము ఎప్పుడూ నిరంతరము సేవ చేసే ఒక స్థానం కాబట్టి దీనిలో మేము కూడా భాగం పంచుకున్నాము. ప్రారంభం నుంచి కోదండరామయ్య గారి కాలం నుంచి మేమును కూడా ఉన్నోళ్ళు. మా ఫాదరు కోదండరామయ్య గారికి సమకాలికులు. మనోళ్ళు మన భాషని దీన్ని కొనసాగడానికి అధికారులు మనకు సహకరిస్తారు. దాన్ని మనం అందరూ తెలుగు వాళ్ళందరూ మా కర్తవ్యం ఖచ్చితంగా జరుగుతూ ఉంది. ప్రజల మధ్యకి పోతూ ఉన్నాము. ప్రజలు కూడాను కొంచెం స్తంభన ఉంది. వాళ్ళు సంతకాల సేకరణ కూడా చేస్తూ ఉన్నాము. వేపనపల్లి, తల్లి, కిలమంగళము, ఒసూరు ప్రాంతాల్లో కూడాను మా ప్రజల యొక్క వాళ్ళ పిల్లల్ని వాళ్ళు స్కూల్లో తెలుగు పాఠశాలలో చేర్పించడానికి పేరెంట్స్, తల్లిదండ్రులు కూడాను కలిసి మాట్లాడి వాళ్ళు కూడా ఏర్పాటు జరుగుతూ ఉంది. గత సెప్టెంబర్ నుంచి పోతూ ఉన్నాం గ్రామాలకి, సంతకాల సేకరణ చేస్తూ ఉన్నాం.